In the previous class, we discussed about parts of computer. In this class, now I am going to explain how computer works. That's why let us learn how computer works. Let us learn how computer works. Let us learn how computer works. కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. In order to know how the computer works, we will take one example. కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలంటే మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ we assign a job to our human mind. మన మానవ మేధస్సుకు ఒక ప్రాబ్లం ఇద్దాం. ఇస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. రైట్, let us see. Suppose you have a 10 bananas on a table. మీ దగ్గర 10 బనానాస్ ఉన్నాయనుకోండి. If you distribute them among 5 people, how many bananas will each person get? ఇప్పుడు మనం టేబుల్ పైన 10 బనానాస్ ఉంటే ఆ టేబుల్ పైన ఉన్న బనానాస్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, ఎవరికి ఎన్ని బనానాలు వస్తాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అడిగా. దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ ప్రాబ్లం. మనందరికీ తెలిసిందేది చాలా సింపుల్ ప్రాబ్లం అని. కానీ ఇక్కడ ప్రాసెస్ ఎలా జరిగిద్దని తెలుసుకోవడమే ఇంపార్టెంట్ అన్నమాట. యాక్చువల్లీ ద మైండ్ విల్ రెస్పాండ్ టు ద సొల్యూషన్. ఇప్పుడు మన మైండ్ ఏమవుతుంది, ఆ సొల్యూషన్స్కి రెస్పాండ్ అవుతుంది. బట్ without the cooperation of other parts of the human body, it will not work. అంటే మన మైండ్ ఆ సొల్యూషన్స్కి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడానికి రెస్పాండ్ అవుతుంది. కానీ మిగతా శరీర భాగాలు ఉంటాయి కదా, వాటి సహాయంతోనే అది వర్క్ చేస్తుంది. హియర్ ద స్మాల్ ప్రాబ్లం విల్ గో టు ద బ్రెయిన్ త్రూ ఐస్ via nerves. Just think like that. ఇలా అనుకుందాం. Afterwards, what will happen? Here, the mind will think and give the solution. On the paper, throw your hands. Right? The hand in turn will give the solution. That each person will take 2 bananas. అంటే ఇప్పుడు ఆ టేబుల్ పైన ఉన్న బనానాస్ని ఎవరికి ఎన్ని బనానాస్ వస్తాయంటే ఇది మనకు తెలుసు, సింపుల్ ప్రాబ్లమే. కానీ ఇంటర్నల్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకేం తెలుస్తుంది? ఆ ప్రాబ్లం మైండ్కి ఇవ్వగానే ఏమవుతుంది, అది రెస్పాండ్ అవుతుంది. కానీ దానికంటే ముందు మిగతా శరీర భాగాల నుంచి సమాచారాన్ని తీసుకుంటుంది. రైట్, అంటే ఐస్ ద్వారా. రైట్, సమాచారం మెదడులోకి వెళ్ళగానే అదేం చేస్తుంది, థింక్ చేసి సొల్యూషన్ ఇస్తుంది. అది దేని ద్వారా ఇస్తుంది? త్రో యువర్ హ్యాండ్స్, నీ చేతుల ద్వారా. ఓకేనా? అప్పుడు నువ్వు పేపర్ మీద రాస్తావు. అవునా? ప్రతి ఒక్కరికి 2 బనానాస్ వస్తాయని. ఇది జరుగుతుంది ప్రాసెస్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్ ఇఫ్ యూ డీప్లీ అబ్జర్వ్డ్? ఇప్పుడు కనుక మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది? హియర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ have taken the problem into mind. Right? The eyes have read the problem in the books, or the ears have heard the problem. Now the eyes or ears have taken the problem into the brain. Here the eyes and ears are termed as input devices in computer terminology. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ శరీర భాగాల ద్వారా సమాచారం మెదడుకు తీసుకెళ్ళబడింది. మరి కళ్ళ ద్వారా ఏం చేస్తున్నాం, సమాచారం రీడ్ చేస్తాం. చెవుల ద్వారా ఏంది, వింటున్నాం. ఇవి 2 కూడా ఆ సమాచారాన్ని ఎక్కడికి చేర్చి వచ్చాయి? మైండ్కు ఈ సమాచారాన్ని ఎక్కడ చేర్చవేశాయంటే మైండ్కి. కాబట్టి వీటిని ఐస్ని, ఇయర్స్ని మనం కంప్యూటర్ టెర్మినాలజీలో ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. ద మైండ్ హ్యాస్ రియలైజ్డ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ
మైండ్ ఏం చేస్తుంది? టోటల్గా ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేస్తుంది. కాన్సిక్వెంట్లీ ద మైండ్ హ్యాస్ సెంట్ ద solution of the problem to your hand and mouth. Here the analyzing mind is termed as central processing unit, whereas your mouth and hand can be termed as output devices. This is the process. ఇప్పుడు కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐస్ ఇయర్స్ని మనం ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. వీటి ద్వారా వచ్చిన సమాచారాన్ని మెదడులో ఎనాలిసిస్ చేయబడుతుంది. ఈ ఎనాలిసిస్ చేయబడే దాన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్గా చెప్పుకోవచ్చు, రైట్. ఆ తర్వాత అవుట్పుట్ అంటే ఏంది? చేత్తో మనం పేపర్ మీద రాసాం, ఓకేనా, నోటితో చెప్తున్నాం, వీటిని మనం అవుట్పుట్గా చెప్పుకోవచ్చు. ఇలా అంటే ఈ ప్రాసెస్ మనం హ్యూమన్ బాడీకి అప్లై చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, యాక్చువల్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. నేను చెప్పినంత ఈజీగా మాత్రం కాదు. The computer has very complex structures. Here the functions of the input and outputs are just like same as I explained earlier. Central processing unit is somewhat different. Central processing unit అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు మిగతా వాటితో పోల్చుకుంటే. దాట్స్ వై దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్ యొక్క బ్రెయిన్గా మనం అభివర్ణించవచ్చు, రైట్. హియర్ ఇన్ ద వర్టికల్ బాక్స్ ఆఫ్ CPU, హియర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఆర్ జస్ట్ లైక్ సేమ్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్. ద CPU plays many important roles and has a complex nature. This is the brief information about computer, how it works. Let's get the detailed information. That's why I am going to explain the black diagram of the computer. Let us see the black diagram of the computer. Black diagram of the computer. Okay. If you observe here, input part is present. Input part. This is called data taking system. Data taking system into the computer. కంప్యూటర్ లోపలికి డేటాని తీసుకునేదాన్ని మనం ఇన్పుట్ అంటాం. హియర్ in this vertical box, here vertical box is present. This is called central processing unit. Central processing unit. Here output. This is output part. Information giving system. Information giving system. Information giving system. Here the central process unit contain 3 subunits: arithmetic, logic unit, arithmetic logic unit. This is called ALU. Next, control unit. Afterwards, main memory.
Here this is secondary storage. Secondary storage memory. If you observe the central processing unit, it has 3 subunits inside. What are those? ALU, CU, MU. Arithmetical logical unit, control unit, memory unit. Right? దీన్నే మెయిన్ మెమరీ అని కూడా అంటాం. Let us learn one by one. First of all, I would like to approach the arithmetical logical unit. The data taken from the input will go to the first part of the CPU, that is called arithmetic logical unit. Arithmetical logical unit లోకి ఫస్ట్ డేటా అనేది వెళ్తుంది. Here the information will find whether the information is relating to arithmetic or not. మరి ఇన్ఫర్మేషన్ అనేది ఆర్థమెటిక్కు సంబంధించిందా కాదా అని చూస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్థమెటిక్, ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అకార్డింగ్లీ. ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, he thinks itself about the calculations and accordingly come to a decision. కంప్యూటర్లో అయితే ఫస్ట్ ఆర్థమెటికల్ లాజికల్ యూనిట్లోకి వెళ్తుంది డేటా. అందులో ఆర్థమెటిక్ ఆపరేషన్ సంబంధించిన ఏమైనా సమాచారం ఉంటే అది సాల్వ్ చేస్తుంది. అదే హ్యూమన్ బీయింగ్స్ అయితే వాళ్ళు థింక్ చేస్తారు క్యాలిక్యులేషన్స్ గురించి, ఆ తర్వాత ఒక డెసిషన్కి వస్తారు. ఇలా జరుగుతుంది. ఇది ఆర్థమెటికల్ లాజికల్ యూనిట్. లెట్ us approach the memory unit. Let us approach the another unit of CPU, that is called main memory. The computer will send the information from ALU to main memory unit. Okay. Here main memory means the data storage system. In case of human beings, he store the information in his brain. Whenever needs arises, he takes the information from the brain by recalling it. హ్యూమన్ బీయింగ్స్లో అయితే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాడు, అవసరమైనప్పుడు రీకాల్ చేసుకోవడం ద్వారా బయటికి తీసుకుని వస్తాడు. సమ్ టైమ్స్ హీ మే లూజ్ ద డేటా ఆర్ డీటెయిల్స్. దట్స్ వై హీ వాంట్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ హిస్ నోట్బుక్ ఆర్ డైరీ. మరి కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ గుర్తుండదు కాబట్టి అతను డైరీలో కానీ నోట్బుక్స్లో కానీ రాసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ మెమరీ, సెకండరీ స్టోరేజ్ మెమరీ. యూ మే కాల్ లైక్ దట్, మనం అలా పిలవచ్చు. సిమిలర్లీ ద కంప్యూటర్ ఈజ్ ఆల్సో స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లాపీ, సిడి, హార్డ్ డిస్క్. అంటే ఫ్లాపీల రూపంలో, సిడీల రూపంలో, హార్డ్ డిస్క్ రూపంలో, పెన్ డ్రైవ్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. దోస్ ఆర్ కాల్డ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సెకండరీ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాటి సాయంతో అందులో ఉన్న మెమరీని బయటికి తెచ్చుకుంటాం. రైట్, లెట్ us approach the another part. Let us see the another part of the central processing unit. What is that? Control unit. It is just like nervous system of the body when you compare it to human beings. హ్యూమన్ బీయింగ్స్తో మనం కంపేర్ చేసినప్పుడు నర్వస్ సిస్టమ్ లాగా ఉంటుంది. The part decides which data is to be sent first, how to send, etc. Like this. అంటే ఇక్కడ ఈ పార్ట్ ఏం చేస్తుందంటే డిసైడ్ చేస్తుంది ఉన్న డేటాలో ఏ డేటాను ముందు పంపించాలి, ఏ డేటాని తర్వాత పంపించాలి అనేది డిసైడ్ చేసేది కంట్రోల్ యూనిట్. వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటే సిపియు అని చెప్తారు. సిపియు లోపల కూడా బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ ఏంటంటే కంట్రోల్ యూనిట్ అని చెప్పారన్నమాట. హియర్ ద కంట్రోల్ యూనిట్ will coordinate the input and output storage devices. If you relate it to human beings, what will happen? ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్ కనుక అప్లై చేస్తే వాళ్ళు ఎలా చేస్తారు? ఓకే, he will decide, right, which decision is to be taken first in a given time. ఇచ్చిన టైంలో ఏ డెసిషన్ ముందు తీసుకోవాలనేది అతను డిసైడ్ చేసుకుంటాడు. ఫర్ దట్ he make an assessments of previous decision and finally take a decision, make a conclusion. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి.